భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి అనే వ్యక్తి పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. తాగిన మైకంలో భార్యతో గట్టిగా మాట్లాడుతూ ఉండగా పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ప్రతిఘటించడంతో కింద పడేసి మెడపై కాలితో అదిమి పెట్టి కొట్టారు. ప్రస్తుతం గౌరవ్ ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా పోలీసుల దాడిలో భారత సంతతికి చెందిన వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. మే 20న ఈస్ట్ అడిలైడ్ లో పోలీసులతో ఘర్షణలో భారత సంతతికి చెందిన 42 ఏళ్ల గౌరవ్ కుండి తీవ్రంగా గాయపడ్డాడు. తల, మెదడుకు బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం రాయల్ అడిలైడ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. గౌరవ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన భార్య అమృతా పాల్ కౌర్ తెలిపారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో పోలీసు అధికారి గౌరవ్ను కింద పడేసి మెడపై కాలితో అదిమి పెట్టి కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ భారతీయులపై ఇలాంటి ఘటనలు జరగటం ఆందోళనకు దారితీస్తోంది. ఈస్ట్ అడిలైడ్ లో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోలీసులు గౌరవ్ మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. తొలుత గౌరవ్ కుండి అతడి భార్య అమృతా పాల్ కౌర్ తో గట్టిగా మాట్లాడుకున్నారు. దీంతో భార్యాభర్తలు గొడవ పడుతున్నారని భావించి అటుగా వెళ్తున్న ఒక పోలీసు పెట్రోల్ బృందం వారి దగ్గరకొచ్చింది. ఈ సందర్భంగా తన భర్త మద్యం మత్తులో ఉన్నాడు, కానీ ఏ రకమైన హాని తలపెట్టలేదని అమృతా పాల్ కౌర్ పోలీసులకు చెప్పింది. కానీ పోలీసులు వాటిని పట్టించుకోకుండా కుండీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో అతడు ప్రతిఘటించడంతో కింద పడేసి బూటు కాలుతో అదిమి పెట్టి అరెస్ట్ చేశారు. ఈ దృశ్యాలను కౌర్ తన మొబైల్లో రికార్డ్ చేసింది. తాను ఏ తప్పు చేయలేదని గౌరవ్ చెబుతున్నా వాళ్ళు వినిపించుకోలేదు. 2-3 పోలీసులు అతన్ని కొట్టి కింద పడేసి దుర్మార్గంగా వ్యవహరించారు. పోలీసులు నీచంగా ప్రవర్తిస్తున్నారు, మా పరిస్థితిని చూడండి అంటూ కౌర్ అరవటం వీడియోలో ఉంది. పోలీసుల అమానుష చర్యతో స్పృహ కోల్పోయిన గౌరవ్ ను వెంటనే రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించారు. అతడు మెదడు, నాడీ వ్యవస్థలపై తీవ్రమైన గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం న్యూరో సర్జరీ, క్రిటికల్ కేర్, న్యూరాలజీ నిపుణులు గౌరవ్ ప్రాణాలు కాపాడేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ విచారణ చేపట్టింది. అయితే ఇప్పటి వరకు ఏ పోలీస్ అధికారిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. అటు భారత సంతతి వ్యక్తిపై వివక్షపూరిత చర్యను తీవ్రంగా పరిగణించాలని, బాధితుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఆసుపత్రి నివేదికలు చెబుతున్నాయని ఈ ఘటనపై సౌత్ ఆస్ట్రేలియా భారతీయ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాలని కోరుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. మానవ హక్కుల సంఘాలు సైతం ఘటనపై మండిపడ్డాయి. పోలీసుల దాడికి సాక్ష్యంగా వీడియో ఉందని, అలాంటప్పుడు తక్షణ విచారణ జరగకపోవటం అన్యాయమని స్థానిక హ్యూమన్ రైట్స్ గ్రూప్ రాష్ట్ర కార్యదర్శి పేర్కొన్నారు.